హాయ్ హలో అందరూ నమస్తే. ఏపీలో సంచలనం కలిగించినటువంటి లిక్కర్ కేసు ఏదైతే ఉందో ఈ కేసుకి సంబంధించి మరి ఇప్పుడు కొన్ని మీడియా సంస్థలు కానీ అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, ఇందులో ఉన్నటువంటి వాళ్ళకు బెయిల్ రావడం లేదు, ఇక పెద్ద బాసును పట్టుకోబోతున్నారు అని చెప్పి పెద్ద ఎత్తున వార్తా కథనాలు రాస్తూ ఉన్నారు. అయితే మరి ఏసీబీ కోర్టు ప్రస్తావించినటువంటి 21 కీలక అంశాలకు సంబంధించి మాత్రం ఎవరు ప్రస్తావించరు. ఈ 21 కీలక అంశాలు వీటికి గనక ఒక స్పష్టత సిట్టి గనక ఇవ్వకపోతే కేసు మూసివేయడం పక్కా గ్యారంటీ, ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. ఎందుకంటే అంత బలమైనటువంటి ఆ కీలక అంశాలను ఏసీబీ కోర్టు ప్రస్తావించింది. 3 రోజుల గడువు ఇచ్చింది. ఈ 3 రోజుల గడువులో ఏదైతే కీలక అంశాలను ప్రస్తావించిందో ఆ అంశాలకు సంబంధించి ఖచ్చితంగా మరి రికార్డ్స్ రూపంలో మరి కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. సో ఈ క్రమంలో మరి చేసేది ఏంటి, ఇప్పుడు ఇది నిజంగానే తప్పు జరిగి ఉంటే కనుక దానికి సంబంధించిన స్పష్టమైనటువంటి ఆధారాలు, రికార్డ్స్, ట్రాన్సాక్షన్, ఆ లావాదేవీలన్నీ కూడా కోర్టుకి సమర్పించే అవకాశం ఉంటుంది. కానీ క్రియేట్ చేయబడినటువంటి కేసు ఇది. ఛార్జిషీట్లో స్పష్టత లేదు, లావాదేవీలకు సంబంధించిన స్పష్టత లేదు, ఏ విషయంలో కూడా వాళ్ళని అరెస్ట్ చేసే దానిలో స్పష్టత లేదు, ఎవరున్నారు, ఏం జరిగిందనే దానికి స్పష్టత లేదు, ఎవరికి లింకులు ఉన్నాయి దానికి స్పష్టత లేదు. మరి కోర్టుకు కావాల్సింది ఏంటి? నేను మొదట్లో చాలా వీడియోలో చెప్పాను, నేను కోర్టుకు కావాల్సింది స్పష్టమైనటువంటి రికార్డ్స్, సాక్ష్యాలు ఉంటేనే కేసు నిలబడుతుంది, లేకపోతే కేసు మూసివేయడం గ్యారంటీ అని చెప్పి. ఇప్పుడు ఆ దిశ కానీ ఇవన్నీ లేవు కాబట్టి ఇక మూసేసే దిశగా సిట్టు ఆలోచన చేస్తూ ఉందనే చర్చ కూడా బలంగా జరుగుతూ ఉంది. ఇక్కడ ఏసీబీ కోర్టు చెప్పినటువంటి 21 అంశాలకు సంబంధించి మనం ఒకసారి చూసినప్పుడు నిందితులకు సంబంధించిన పత్రాలు సమర్పించాలి, ఎవరెవరు ఉన్నారో దానికి. ఇందులో ఛార్జ్షీట్లో పేర్కొన్న 21 నిందితులు ఎవరైతే ఉన్నారో వారి గురించి గుర్తింపు పత్రాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లు మరియు వారి పాత్రను నిర్దేశించే ఆధారాలు సమర్పించకపోవడం ఈ ఒక అభ్యంతరం వ్యక్తం చేస్తుంది న్యాయస్థానం. మరి వాటికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా సమర్పించాలి కదా. ఇష్టం వచ్చినట్టుగా నువ్వు తప్పు చేసావు, ఇంకా ఆయన తప్పు చేశారని చెప్పి అందరిని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తే ఎట్లా? లావాదేవీలకు సంబంధించి ఉండాలి కదా. ఇవి కనుక లేకుంటే ఈ ఆరోపణలు బలహీనపడేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. అండ్ అదేవిధంగా అవినీతి చట్టం కింద ముందస్తు అనుమతి లేకుండా ఛార్జ్షీట్ ఎలా ఉందో తెలపాలి. అంటే ఇక్కడ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఆరోపణలు ఉన్న కేసుల్లో కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలి. సిట్టు ఈ అనుమతి తీసుకుందా లేదా దానికి సంబంధించినటువంటి అంటే ఖచ్చితంగా వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. మరి దానికి తీసుకోకపోతే కనుక ఇది ఛార్జ్షీట్ చట్టవిరుద్ధంగా పరిగణించబడుతోంది. అండ్ అదేవిధంగా పీసీ యాక్ట్ సెక్షన్లు ఎలా వర్తిస్తాయో వివరించాలి. ఛార్జ్షీట్లో పేర్కొన్న ఈ పీసీ యాక్ట్ సెక్షన్లకు సంబంధించి ఎలా వర్తిస్తాయో నిందితుల చర్యలకు సంబంధించి స్పష్టమైన లింకు లేనందున ఈ అభ్యంతరం. అంటే నిందితులు ఎవరైతే వీళ్ళు చెప్తా ఉన్నారో వాళ్ళకి సెక్షన్ ఈ లింకులు లేవు. ఇప్పుడు ఇద్దరు కలిసి లావాదేవీలు చేశారంటే వాళ్ళిద్దరికి సంబంధించిన డాక్యుమెంట్లు కానీ ఆ లావాదేవీలకు సంబంధించినటువంటి లింకుకు సంబంధించి పూర్తి ఆధారాలు సమర్పించాలి. ఇప్పుడు ఖచ్చితంగా కోర్టుకి నిర్దిష్టమైనటువంటి ఆధారాలు కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. ఒక ఆరోపణలు చేస్తే అంటే కుదరదు. అండ్ అదేవిధంగా సిఆర్పిసి 160 కింద విచారణ చేసిన సాక్షుల జాబితా కావాలి. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 160 కింద విచారణ చేసిన సాక్షుల జాబితా ఉందా లేదా దానికి సంబంధించిన పూర్తిగా సమర్పించాలి. ఈ సాక్షుల వాంగ్మూలం కేసుకు చాలా ముఖ్యమైన ఆధారాలు చూపాలి. అదేవిధంగా సిఆర్పిసి 164 కింద విచారణ చేసిన సాక్షుల జాబితా కూడా ఇవ్వాలి. అంటే ఇక్కడ సిఆర్పిసి 164 కింద అంటే మెజిస్ట్రేట్ ముందు రికార్డ్ చేసినటువంటి సాక్షుల వివరాలు లేవు. ఈ సాక్ష్యాలు చట్టబద్ధంగా బలమైనవిగా పరిగణించబడతాయి కాబట్టి వాటి లోపం పెద్ద అభ్యంతరకరంగా ఉంది. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి తప్పు చేశారు అనడానికి వీళ్ళు చెప్తే సరిపోదు. మెజిస్ట్రేట్ ముందు సాక్షులు రికార్డ్ చేయబడ్డాయా వాటికి సంబంధించి ఖచ్చితంగా చూపాలి. అదేవిధంగా పత్రాలకు సంబంధించిన వివరణ సరిగా ఉండాలి. వీళ్ళు ఛార్జ్షీట్లో జత చేసిన పత్రాలు, డాక్యుమెంట్లు, బ్యాంక్ రికార్డులు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి గురించి సరైనటువంటి వివరాలు లేవు. ఆ పత్రాలు ఎలా సేకరించబడ్డాయో వాటిని ఏ ప్రామాణికంగా నిర్ధారించారనేది కూడా ఖచ్చితంగా చెప్పాలి. అదేవిధంగా మధ్యవర్తులు అంటే మీడియేటర్స్ ఎవరైతే ఉన్నారని వీళ్ళు చెప్తా ఉన్నారో వాళ్ళ దగ్గర స్వాధీనం చేసుకున్నటువంటి నివేదికలు లేదా వాళ్ళకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి చేర్చబడినటువంటి రికార్డులు ఈ రకంగా దీని ఆధారంగా వీళ్ళు అవినీతిలో కీలకంగా ఉన్నారు అనేటువంటి వాటికి సంబంధించి కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్ట్లు పూర్తి వివరణ ఉండాలి. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎఫ్ఐఆర్కి సంబంధించి పూర్తి వివరణ ఉండాలి. సాక్షుల పత్రాల జాబితా సరైన ఫార్మేట్లో ఉండాలి. ఇష్టం వచ్చినట్టుగా పెడతా అంటే కుదరదు కదా, బలవంతంగా చేసి పెడతా అంటే కుదరదు కదా. మెటీరియల్ అబ్జెక్షన్ స్పష్టంగా పేర్కొనాలి. అంటే జప్తు చేసినటువంటి వస్తువులు, నగదు కానీ డాక్యుమెంట్లు కానీ వాటి గురించి స్పష్టమైనటువంటి వివరణ లేదు. అదేవిధంగా ఛార్జ్ షీటు ప్రాథమిక ఛార్జ్ షీటా తుది ఛార్జ్ షీటా అనేది స్పష్టంగా లేదు.
ఖచ్చితంగా చెప్పాలి కదా, ఇది ఫైనలా లేకపోతే ప్రాథమిక ఛార్జ్షీటా, అది కూడా చెప్పట్లేదు. అదేవిధంగా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి సంబంధించి అక్కడ ఏవైతే ఈ డాక్యుమెంట్లు కానీ నగదు కానీ ఈ పరీక్ష చేస్తారో వాటికి సంబంధించిన ఆధారాలు కూడా లేవు. అవి ఖచ్చితంగా కావాల్సి ఉంటాయి. అక్కడ ఈ పరీక్ష చేసిన తర్వాత వాటికి సంబంధించిన రికార్డులు కూడా సమర్పించాలి. అంటే అదేవిధంగా 3,500 కోట్ల దారి మళ్లింపు అని వీళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో వాటికి సంబంధించి టేబుల్ రూపంలో కావాలి క్లియర్గా. ఏ రకంగా దారి మళ్లించారు 3,500 కోట్లు, ఎవరెవరు ఏ రకంగా తీసుకున్నారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు టేబుల్ రూపంలో కావాలి. అదేవిధంగా ఈ కేసులో ఉన్నటువంటి 21 మందిలో 7 నుంచి 15 మంది నిందితులు ఎవరుతారో వాళ్ళ హోదా, అరెస్టు కారణాలు ఖచ్చితంగా చెప్పాలి. దాంతోపాటు ఈ 7-15 నిందితుల యొక్క పాత్ర ఏ రకంగా ఉంది, దీంట్లో మద్యం సరఫరా చేశారా, ఈ ధరలు నిర్ణయించే దాంట్లో భాగస్వామ్యం ఉన్నారా, లేకపోతే ఇంకో ఏమైనా పాత్ర ఉందా అనేది చాలా స్పష్టంగా ఉండాలి. సెక్షన్లకు సంబంధించి కూడా క్లారిటీ లేదు. ఏ నిందితుడిపై ఏ సెక్షన్లు పెట్టారో కూడా క్లారిటీ లేదు. దానికి సంబంధించి కూడా సెక్షన్లకు సంబంధించి క్లారిటీ ఇవ్వాలి. ఇంకా అరెస్ట్ కావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు అని వీళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో, మరి ఆ నిందితులకు సంబంధించి ఇంకా దర్యాప్తు జరపాలని చెప్తున్నటువంటి క్రమంలో దానికి చట్టపరమైనటువంటి ఆధారం కావాలి. ఊరికే పలానా వ్యక్తిని అరెస్ట్ చేస్తాం, విచారణ చేస్తాం అంటే కుదరదు. దానికి ఆధారం ఉంటేనే అరెస్ట్ చేయాలి, విచారణ చేయాలి. అండ్ ఇంకోటి, అరెస్ట్ అయినటువంటి నిందితుల సరిగ్గా 12 మంది అరెస్ట్ అయినారు. అరెస్ట్ అయిన వారి కస్టడీ వివరాలు, అదేవిధంగా రిమాండ్ కాలం, వాటికి సంబంధించిన షెడ్యూల్కి దీంట్లో స్పష్టంగా లేదని చెప్పి మరి కోర్టు భావిస్తున్నటువంటి పరిస్థితి. ఛార్జ్షీట్లో రాసినటువంటి ఏవి కూడా స్పష్టత లేదు. వాళ్ళకి సంబంధించినటువంటి శిక్ష ఏదైతే కోరుతా ఉన్నారో నిందులు శిక్ష పడాలని చెప్పి, ఇది న్యాయ ప్రక్రియను ప్రభావితం చేసే విధంగా ఉందనేటువంటిది ఏసీపీ కోర్టు భావిస్తూ ఉంది. సో ఖచ్చితంగా ఇవి కనుక వీళ్ళు సమర్పించకపోతే, వీళ్ళు 3 రోజులు గడువిచ్చారు కదా, ఈ 3 రోజులు కనుక వీళ్ళు ఇవి చెప్పినటువంటి 21 కీలక అంశాలకు సంబంధించి కోర్టుకు సమర్పించకపోతే ఈ ఛార్జ్షీటు తిరస్కరించబడేటువంటి అవకాశం ఉంటుంది, వీళ్ళకు బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ఈ కేసు ఇంకా ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది, ఇంకా ముందుకు పోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. సో మరి ఇది లిక్కర్కి సంబంధించి మరి ఇన్ని అంశాలు ఉన్నప్పుడు వీటికి సంబంధించి ఏసీబీ కోర్టు ప్రస్తావించిన దానికి సంబంధించి ఎవ్వడూ మాట్లాడు, ఏ ఛానల్లో రాదు, ఏ దీని ప్రస్తావన దేవరు, వాళ్ళకు బెయిల్ రాలేదు, బెయిల్ రిజెక్ట్ చేశారు అంటే ఖచ్చితంగా విచారణ సందర్భంగా ప్రభావితం చేస్తారన్నప్పుడు వాళ్ళకు బెయిల్ రాకుండా ఉంటుంది ఏ కేసులోనైనా. సో వారి యొక్క పాత్ర ఏంది, వాటికి సంబంధించిన ఆధారాలు అడుగుతూ ఉన్నారు కదా, మరి అవి చూపించాలి కదా. ఆధారాలు చూపిస్తే వాళ్ళు తప్పు చేసినట్టు, ఒక తప్పు చేశాడు అంటే ఎట్లా? సో ఇది రాజకీయ కక్ష సాధింపులోనే పెట్టారు అనడానికి ఇవన్నీ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నిజంగానే తప్పు చేసి ఉంటే కనుక 3,500 కోట్లు జరిగి ఉంటే కనుక ఖచ్చితంగా వాటికి సంబంధించిన ఆధారాలు చూపించవచ్చు, వీళ్ళను జైల్లో పెట్టవచ్చు.